శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా పారడైజ్ అపార్ట్మెంట్ వాసులు గోదాదేవికి సారెను సమర్పించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎరంశెట్టి గంగాధర్, ఎరంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పరివేషణలో ఈ నెల 16 నుండి ప్రారంభమై జనవరి 13వ తేదీ వరకు జరగనున్న శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్యారడైజ్ అపార్ట్మెంట్ వాసులు శ్రీ గోదాదేవికి సారెను సమర్పించారు. లక్ష్మీ గోవిందమ్మతో పాటు అపార్ట్మెంట్ వాసులంతా కలిసి చీర, సారె, పసుపు, కుంకుమ, పండ్లు తీసుకుని స్థల ప్రాంగణం వద్దకు వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో గోవిందమ్మ, ఆంజనేయ ప్రసాద్, అచ్యుత పద్మావతి, సాంబశివరావు, సుబ్బాయమ్మ, సాంబశివరావు, సుకన్య, వాణి, పద్మ, రాజకుమారి, ప్రసన్న, రామమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోదాదేవి ఉత్సవాలు ఈ సంవత్సరంతో 11వ సంవత్సరం అండి. ఇక్కడ మొదలుపెట్టి నరేంద్ర గారు గురువు గారుగా ఉండి ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. టీచర్ గారు, మా వాలేశ్వరరావు మాస్టర్ గారు, ఇంకా విజయలక్ష్మి గారి దంపతులు, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ కూడా. నేను గత 11 సంవత్సరాల నుంచి రోజు కొంచెం దర్శనం చేసుకుని వెళ్తూనే ఉంటా స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఈ సంవత్సరం కొంచెం నేను ఫ్రీగా ఉండి తరచుగా వస్తున్నాము. మేము కూడా అమ్మవారి ఆశీస్సులు, మేము ప్యారడైజ్ అపార్ట్మెంట్ నుంచి మేము ప్యారడైజ్ వాళ్ళందరం కలిపి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అందరం వచ్చామండి. అమ్మవారికి సారీ తీసుకుని, సారీ, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ తీసుకుని అమ్మవారి ఆశీస్సులు మా ప్యారడైజ్ అపార్ట్మెంట్ అందరికీ, మా పిల్లలకి అందరికీ వివాహాలు, సత్సంతాన ప్రాప్తి కలిగి అందరం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటూ మేము ఈ మాకు తోచినంతవరకు అమ్మవారి అనుగ్రహ ప్రసాదించమని, ఏమైనా తప్పులుంటే క్షమించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. గోదాదేవి ఈ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి భాగవతోత్తములందరూ కూడా విచ్చేసి వారి వారి మనస్సులో తలుచుకుని అమ్మవారికి ఒక మనస్ఫూర్తిగా వారికి ఇలాంటి కైంకర్యాన్ని కలిగి చేసుకుంటే బాగుంటుందని వారిలో దొరబడే వారి చేత అమ్మవారు చేపిస్తున్నాక అమ్మగారు చెప్పినట్లుగా అలాంటి కార్యక్రమానికి విచ్చేసిన భాగవతోత్తములందరికీ మంగళాశాసనాలు తెలియజేస్తూ రేపు గురువారం విశేషించి హయగ్రీవ పూజ, విద్యార్థులకి విద్యని చక్కగా అభ్యసించడానికి, విద్యని చక్కగా చదివినటువంటి గుర్తుండటానికి, మరియు వారు చదివినటువంటి చదువు వల్ల వారికి మంచి ప్రయోజనం కలిగి మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, మంచి భవిష్యత్తు వాళ్ళకి కలగాలని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి రేపు గురువారం సందర్భంగా ఆరాధన చేస్తున్నాం. చక్కగా విద్యార్థులు కావచ్చు, అలాంటి మాకు మంచి జ్ఞానం కావాలనేటువంటి ప్రతి ఒక్కరూ ఆరాధనలో పాల్గొనవచ్చు. రేపటి రోజున ఎల్లుండి శుక్రవారం రోజున సామూహికమైనటువంటి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం. మహిళలు అందరూ కూడా, దీంట్లో ఎలాంటి తారతమ్యం లేదు, స్త్రీ, పురుష, పిల్లలు అనేటువంటి భావం లేదు, ఎవరైనా పాల్గొనవచ్చును. లక్ష్మీనారాయణ ఆరాధన. మరలా శనివారం రోజు కూడా శ్రీకృష్ణ పూజా మహోత్సవం సామూహికంగా అందరూ కలిసి చేసుకునేటువంటి ఒక పెద్ద పండగ. ఈ కృష్ణ దీక్షలో, ఈ కృష్ణ వ్రతంలో గోదాదేవి వ్రతాన్ని చేసి శ్రీకృష్ణుడి గురించి ఒక వ్రతం చేస్తుంది. అలాంటి వ్రతంలో కృష్ణ దీక్షను మనందరం కూడా చక్కగా శనివారం రోజు పాల్గొందాం. ఈ కార్యక్రమాలు జనవరి 13 దాకా ఉంటాయి. మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తాగ్రేసులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్కటువంటి తీర్థ ప్రసాద గోష్ఠిని స్వీకరించి అమ్మవారి యొక్క చల్లని చూపును, అనుగ్రహాన్ని పొంది పెద్దలైనటువంటి ఆచార్య పురుషుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవలసింది.